లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, లాంగ్ డ్రైవ్ వేద్దామని బయటికి వెళ్తే ఎన్ని డేస్ తర్వాత ఇంటికి వచ్చినా మీరే చూడండి. 1 hour డ్రైవ్ తర్వాత మధ్యలో మెగ్డీ దగ్గర ఆపినుండే. నేను బయట ఏం తినట్లే కాబట్టి జస్ట్ కప్ ఆఫ్ ఐస్ తీసుకున్నా, సో ఐ కెన్ యాడ్ మై వే ప్రోటీన్ ఇన్ దాట్. మధ్యలో వర్షం స్టార్ట్ అయింది, అరే పెద్దగా కావద్దని కోరుకుంటుండే. అప్పుడే వెల్కమ్ టు విస్కాన్సిన్ అని స్టేట్ దాటిన ఒక మెసేజ్ వచ్చింది. అండ్ దేర్ యు గో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇన్ దిస్ స్టేట్ అనమాట. ఐ డోంట్ నో మీకు బీచ్ ఇష్టమో లేదో, బట్ ఐఎమ్ బీచ్ పర్సన్. ఎన్ని డేస్ అయినా ఉంటాను నేను ఇక్కడనే ఉండమంటే. మస్తు పీస్ఫుల్ ఉంటది. అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసినుండే, టైం పాస్ చేసినుండే. దాని తర్వాత ఐ ప్లేడ్ వాలీబాల్. దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పోర్ట్. ఇంటి దగ్గర డైలీ ఆడుతున్నాయి అనమాట. మా ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చిర్రు, మస్తు ఎంజాయ్ చేసినుండే. ఈ బీచ్ పేరే బ్రాడ్ఫోర్డ్ బీచ్, మిల్వాకీలోనే వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ బీచ్ అనమాట. బీచ్ అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసినాం. రిటర్న్ బ్యాక్ అవుతున్నాం ఇంటికి. ఫుల్ ఫైర్ వర్క్స్ ఉండే. కార్ చూసిరు కదా ఎట్లున్నాయో లైన్ గా, మొత్తం రోడ్ ప్యాక్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉండే. ఎందుకంటే ఇది 4th of July. నథింగ్ బట్ ఇక్కడ వీళ్ళకి ఇండిపెండెన్స్ డే అన్నమాట అమెరికాలో. సో ఎవ్రీ ఇండిపెండెన్స్ డే వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ అందరు వచ్చి ఇట్లా కూర్చుంటారు. మొత్తం అందరు కూర్చొని ఆ ఫైర్ వర్క్స్ ని ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు. దిస్ ఈస్ హౌ దే సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. సో మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం. దారిలో మాకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కనిపించినాయి. ఈ స్టేట్ లో చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి. సో బుద్ధి ఇంటికి అసలు కాలే. ఇంకేం చేస్తా, అక్కడనే స్టే చేస్తుండే. అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియో.